And Collector Rahul Kumar stated that proactive measures have been implemented across the district. He inspected rehabilitation centers set up in Narsapuram and Mogalpur mandals to ensure readiness. To maintain uninterrupted mobile communication during the cyclone, generators have been installed at 90 cell phone towers. An urban helpline center has been established to coordinate with officials from all departments and monitor the situation continuously. Additionally, around 10,000 sandbags have been prepared to manage potential flooding and safeguard vulnerable areas. ఫీల్డ్ లెవెల్ వరకు మనకి చేరవేయడం కోసం వాట్సాప్ గ్రూప్స్ ఒకటి మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్ అదేవిధంగా ప్రతి రిలీఫ్ సెంటర్కి అదేవిధంగా ప్రతి విలేజ్లో ఉన్న సచివాలయానికి కూడా ఇది చేరవేయడం జరుగుతుంది. ఈ టైంలో సైక్లోన్ ఎలా వెళ్తుంది, ఎంత వేగంతో గాలులు వీస్తాయి, ఎంత వర్షపాతం పడేదానికి అవకాశం ఉందని చెప్పి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ని మనం ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రెండోది ప్రిపేర్నెస్. మనం ముఖ్యంగా ఈ సైక్లోన్ అనేది సివియర్ సైక్లోన్గా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా 28వ తేదీ సాయంత్రం 6 తర్వాత ఇది ల్యాండ్ఫాల్ అయ్యేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో అవుతుందని చెప్తున్నారు. ఇంచుమించు కాకినాడ దగ్గర అవ్వచ్చు. మన జిల్లాకు కూడా పెద్ద ఎత్తున ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తహసీల్దార్స్ని, ఆర్డీఓస్ని, అదేవిధంగా మండల్ ఎంపీడీఓస్ని, కమిషనర్స్ని, ఆల్ మండల్ లెవెల్ స్టాఫ్ని అలర్ట్ చేశాము. కంట్రోల్ రూమ్స్తో పాటు ప్రిపరేషన్, ముఖ్యంగా రిలీఫ్ సెంటర్స్ మన జిల్లాలో ఇప్పటివరకు 34 రిలీఫ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 12,000 మంది పబ్లిక్ని అక్కడ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా అవసరమైతే కూడా మనం పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎప్పటికప్పుడు మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కంట్రోల్ రూమ్ నుంచి